everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో ఇలాంటి సెంటెన్సెస్ ఏంటవి? అతను టీ కానీ కాఫీ కానీ త్రాగడు. అతను టీ లేదా కాఫీ త్రాగుతాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంది? ఫస్ట్ సెంటెన్స్లోనే ఆ రెండు తాగడు అని చెప్తున్నాము. సెకండ్ దాంట్లో ఏదో ఒకటి త్రాగుతాడు అని చెప్తున్నాము. ఆమెకి పాటలు పాడటం కానీ రాయటం కానీ రాదు, అంటే రెండూ రావు. ఆమె పాటలు పాడుతుంది లేదా రాస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. మేము చికెన్ కానీ మటన్ కానీ తినము అంటే అర్థం ఏంటి? రెండూ తినము. మేము చికెన్ లేదా మటన్ తింటాము అంటే ఏదో ఒకటి తింటాము. రమేష్ కానీ సురేష్ కానీ ఈ పనిని చేయలేదు అంటే వాళ్ళిద్దరూ చేయలేదు. రమేష్ లేదా సురేష్ ఈ పనిని చేశారు అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే చేశారు. అంటే ఇద్దరూ చేయలేదు లేదా ఎవరో ఒకళ్ళు చేశారు. స్ట్రక్చర్ని మనము ఇంగ్లీష్లో ఎలా యూస్ చేస్తాము అంటే ఎయిదర్ ఆర్ లేదా నెయిదర్ నార్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూడబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. అతను టీ కానీ కాఫీ కానీ త్రాగడు, రెండూ తాగడు. అట్లాంటప్పుడు మనం నెయిదర్ నార్ అని యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే నెయిదర్ నార్ యూస్ చేస్తున్నప్పుడు వర్బ్ ఉంది కదా, ఏంటి ఇక్కడ వర్బ్? డ్రింక్స్. ఈ డ్రింక్స్ని నెగిటివ్లో రాయకూడదు, పాజిటివ్ వర్బ్ రాయాలి. తర్వాత ఒక నౌనికి ముందు నెయిదర్ రాయాలి, ఇంకొక నౌనికి ముందు నార్ రాయాల్సి ఉంటుంది. హీ డ్రింక్స్ నెయిదర్ టీ నార్ కాఫీ అని చెప్పాలి, కానీ హీ డజంట్ డ్రింక్ అని యూజ్ చేయకూడదు. పాజిటివ్ వర్బ్ యూజ్ చేసి నెయిదర్ నార్ పెట్టాల్సి ఉంటుంది. అతను టీ లేదా కాఫీ త్రాగుతాడు అంటే ఏదో ఒకటి తాగుతాడు ఆయన. అప్పుడు ఏం చెప్తాం? ఎయిదర్ ఆర్ని యూజ్ చేయాలి. హీ డ్రింక్స్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ, ఏదో ఒక్కటే తాగుతాడు, రెండూ తాగడు. అయితే మనకి ఇంకొక సెంటెన్స్ కూడా యూజ్ చేస్తాం ఇదే అర్థంతో. ఏంటది? హీ డ్రింక్స్ టీ ఆర్ కాఫీ అని కూడా చెప్తాము. మరి ఎయిదర్ ఆర్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా ఈ రెండింటి అర్థం ఒకటే కదా. అయితే నేను ఈ రెండింటి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఇంకొక వీడియో చేస్తాను. మేము చికెన్ కానీ మటన్ కానీ తినము. వి ఈట్ నెయిదర్ చికెన్ నార్ మటన్, ఏదో ఒకటి తినము. ఇందాకలా హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డ్రింక్స్ అని రాసాము. ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి V1 ఫామ్ ఈట్ అని రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ సబ్జెక్ట్ అగ్రిమెంట్ రూల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ నౌన్కి ముందు నెయిదర్, తర్వాత నౌన్కి ముందు నార్ అని పెట్టాల్సి ఉంటుంది. మేము చికెన్ కానీ మటన్ కానీ తింటాము, ఏదో ఒకటి తింటాము. వి ఈట్ ఎయిదర్ చికెన్ ఆర్ మటన్. దీనికి కూడా అంతే, వర్బ్ రాయాలి ఫస్ట్, సబ్జెక్ట్ వర్బ్ తర్వాతనే ఎయిదర్ రాయాలి, తర్వాత ఫస్ట్ నౌన్ రాయాలి, తర్వాత ఆర్ రాసి సెకండ్ నౌన్ రాయాల్సి ఉంటుంది. వి ఈట్ ఎయిదర్ చికెన్ ఆర్ మటన్. సురేష్ కానీ రమేష్ కానీ ఈ పనిని చెయ్యలేదు, ఇద్దరూ చేయలేదు. ఇందాకలా మనం ఏం చేసాం? సింగిల్ సబ్జెక్ట్ ఉంచి నౌన్స్ని చేంజ్ చేసాం. ఏది? వర్బ్ తర్వాత వచ్చే నౌన్స్ని చేంజ్ చేసాం. కానీ ఈ సెంటెన్స్లో మనం వర్బ్కి ముందున్నటువంటి నౌన్స్ని ఒకటి కాదు రెండు రాస్తున్నాం మనం. దాన్ని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. నెయిదర్ రమేష్ నార్ సురేష్ డిడ్ దిస్ వర్క్. ఫస్ట్ డిస్కస్ చేసుకున్నటువంటి ఫస్ట్ 2 సెంటెన్సెస్లో ఈ నెయిదర్ నార్ని మనం వర్బ్ తర్వాత యూస్ చేసాము. ఎందుకంటే మనము ఆప్షన్ వర్బ్ తర్వాత ఇచ్చాం కాబట్టి. కానీ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లోనే మనం ఆప్షన్ తీసుకుంటున్నాము. అందుకని ఈ నెయిదర్ నార్ అని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాయాలి, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ సబ్జెక్ట్ ముందు నెయిదర్, తర్వాత సబ్జెక్ట్ ముందు నార్. నెయిదర్ రమేష్ నార్ సురేష్ డిడ్ దిస్ వర్క్. మళ్ళీ రూల్స్ సేమే ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ వర్బే రాయాలి. డిడ్ అనేది పాజిటివ్ వర్బ్, నెగిటివ్ వర్బ్ రాయకూడదు. డింట్ డూ అని రాయకూడదు. ఎందుకని? ఈ నెయిదర్ నారే మనకి నెగిటివ్ని చూపిస్తుంది కాబట్టి వర్బ్ని మనం పాజిటివ్లో రాయాల్సి ఉంటుంది. రమేష్ లేదా సురేష్ ఈ పనిని చేశారు, ఎవరో ఒకళ్ళు చేశారు. ఇక్కడ కూడా అంతే కదా, సబ్జెక్ట్ని మనం ఆప్షన్ ఇస్తున్నాం. అందుకని ఎయిదర్ ఆర్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లోనే రాయాల్సి ఉంటుంది. ఎయిదర్ రమేష్ ఆర్ సురేష్ డిడ్ దిస్ వర్క్, ఎవరో ఒక్కళ్ళే చేశారు.
నేను పండ్లు కానీ లేదా స్వీట్స్ కానీ తినను. ఐ ఈట్ నెయిదర్ ఫ్రూట్స్ నార్ స్వీట్స్. ఐ ఈట్ నెయిదర్ ఫ్రూట్స్ నార్ స్వీట్స్. నేను పండ్లు లేదా స్వీట్స్ తింటాను. ఐ ఈట్ ఎయిదర్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. నేను ఏదో ఒకటి తింటాను. ఎందుకని ఈట్ నేను గ్రీన్ కలర్లో రాశాను చెప్తాను. ఈ సెంటెన్స్ చూడండి, ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఇద్దరిని తీసుకున్నాం, నేను ఆమె కదా. నా దగ్గర కానీ ఆమె దగ్గర కానీ పెన్ను లేదు అంటే మా ఇద్దరి దగ్గర లేదు. దీనిని చూడండి ఇంగ్లీష్లో రాసేటప్పుడు నెయిదర్ షీ నార్ ఐ హ్యావ్ ఏ పెన్. ఇక్కడ వర్బ్ గ్రీన్లో ఎందుకు పెట్టాను చెప్తాను. నా దగ్గర లేదా ఆమె దగ్గర పెన్ను ఉంది. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ షీ రాయకుండా ఐ రాశాను. ఏదర్ ఐ ఆర్ షీ హ్యాస్ ఏ పెన్. చూడండి ఇక్కడ హ్యావ్ని హ్యాజ్ని గ్రీన్ కలర్లో పెట్టాను. ఇక్కడేమో హ్యావ్ రాసాము, ఇక్కడేమో హ్యాజ్ రాసాము. ఎందుకని హ్యాజ్ హ్యావే కాదు, ఏ వర్బ్ రాసినా మనం ఈ చేంజ్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు నేదర్ నార్ లేదా ఏదర్ ఆర్ని యూజ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ వర్బ్ ఉంది కదా, ఈ వర్బ్కి ముందు వచ్చేటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకునే మనము కాంజుగేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ నౌన్ ఉంది కదా, ఈ నౌన్తో మనకి సంబంధం లేదు. ఈ సెకండ్ సబ్జెక్ట్ ఉంది కదా, ఐ అనేది సెకండ్ సబ్జెక్ట్. దీనికి ఏ కాంజుగేషన్ అయితే సెట్ అవుతుందో ఆ కాంజుగేషన్ తీసుకోవాలి. ఐకి మనం హ్యావ్ రాస్తాం కాబట్టి హ్యావే యూజ్ చేయాలి, ఇక్కడ హ్యాజ్ యూజ్ చేయకూడదు. అలానే ఇక్కడ ఐ ఉంది కదా అని ఇక్కడ హ్యావ్ యూజ్ చేయకూడదు. ఎందుకని వర్బ్ ముందు షీ ఉంది కదా, అందుకని ఇక్కడ హ్యాజే రాయాలి. ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ యూస్ చేసేటప్పుడు, అది ఎస్పెషల్గా సబ్జెక్ట్ ప్లేస్లో యూస్ చేస్తున్నప్పుడు ఈ కాంజుగేషన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము వర్బ్కు ముందు ఏ నౌన్ అయితే రాస్తామో లేదా ఏ ప్రొనౌన్ అయితే రాస్తామో దాన్ని బేస్ చేసుకొని మనం వర్బ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, నేను కానీ అతను కానీ ఈ వంటకము తినము అంటే ఇద్దరము తినము కదా. దర్ హీ నార్ ఐ ఈట్ దిస్ డిష్. ఐ ఉంది కాబట్టి ఐకి మనం V1 ఫామ్ యూస్ చేస్తాం కాబట్టి ఈట్ రాసాము. అదే సెంటెన్స్ని ఇక్కడ చూడండి, నెయిదర్ ఐ నార్ హీ ఈట్స్ దిస్ డిష్. ఇక్కడ హీ రాసాం వర్బ్కి ముందు, అందుకని ఈట్స్ అని రాసాము. ఇది చాలా ఇంపార్టెంట్. నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ డిస్కస్ చేసుకునేటప్పుడు వర్బ్కు ముందు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వర్బ్ని కాంజుగేట్ చేయాల్సి ఉంటుంది. నేను లేదా అతను ఈ వంటకం తింటాము, ఎవరో ఒకళ్ళము తింటాము. ఇక్కడైనా సరే సేమ్ రూల్ అప్లై చేయాలి. ఎయిదర్ హీ ఆర్ ఐ ఈట్ దిస్ డిష్ ఆర్ ఎయిదర్ ఐ ఆర్ హీ ఈట్స్ దిస్ డిష్ అని చెప్పాల్సి ఉంటుంది. నేను తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడలేను. ఐ కెన్ స్పీక్ నెయిదర్ తెలుగు నార్ ఇంగ్లీష్. నేను తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడను. ఐ స్పీక్ నెయిదర్ తెలుగు నార్ ఇంగ్లీష్. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ సెంటెన్స్లో నేను మాట్లాడలేను అన్నాను, సెకండ్ సెంటెన్స్లో నేను మాట్లాడను అంటున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ సెంటెన్స్ అర్థం ఏంటి, నాకు రాదు కాబట్టి నేను మాట్లాడలేను. కానీ సెకండ్ సెంటెన్స్ అర్థం నాకు వచ్చో రాదో తెలియదు కానీ నేను మాట్లాడను. అంటే సెకండ్ సెంటెన్స్లో నాకు వచ్చు కానీ మాట్లాడననే అర్థం కూడా ఉంటుంది. ఇక్కడ మాట్లాడలేను అంటే నా సామర్థ్యాన్ని చెప్తున్నాను, నాకు లేదు అని చెప్తున్నాను. కానీ సెకండ్ సెంటెన్స్లో నేను నా ఎబిలిటీని చెప్పట్లేదు, నేను మాట్లాడను అని చెప్తున్నాను. నాకు వచ్చుండొచ్చు కూడా కానీ నేను మాట్లాడను అని చెప్తున్నాను. నా ఎబిలిటీని చెప్తున్నప్పుడు క్యాన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను తెలుగు లేదా ఇంగ్లీష్ మాట్లాడగలను. గలను అంటే నా ఎబిలిటీ కదా, అందుకని ఐ కెన్ స్పీక్ ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అలా కాకుండా నేను తెలుగు లేదా ఇంగ్లీష్ మాట్లాడతాను, ఏదో ఒకటి మాట్లాడతాను నేను. ఐ స్పీక్ ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో ఇలా ఎబిలిటీని చెప్తున్నప్పుడు దేంతోనైనా సరే మనం కెన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego. Adiós.